హలో డియర్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మై జర్నీ. ఈరోజు వీడియోలో ముందు వీడియోలో నేను మీకు ప్రామిస్ చేసినట్టుగా హౌ టు కంట్రోల్ అ నాయిసీ క్లాస్ వితౌట్ షౌటింగ్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ టీచర్స్ గైడ్ అనే సిరీస్ కంప్లీట్‌గా న్యూ టీచర్స్‌కి బాగా ఉపయోగపడుతుంది. సో, మీకు యూజ్ అయ్యే అన్ని టాపిక్స్‌ని నేను ఇందులో కవర్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను. నాట్ ఓన్లీ ఫర్ న్యూ టీచర్స్, ఎవరైతే క్లాసెస్ హ్యాండిల్ చేయడానికి కాస్త బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారో, మీకు ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో, ఈ సిరీస్‌లో నేను చెప్పేవన్నీ మెథడ్స్ కూడా ప్రాక్టికల్‌గా 10 ఇయర్స్ ఆఫ్ నా టీచింగ్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను ప్రాక్టికల్‌గా ప్రాక్టీస్ చేసి మంచి రిజల్ట్స్ తెచ్చుకున్న టిప్స్ మాత్రమే మీకు షేర్ చేస్తాను. ఓకే. సో, లేట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో, ముందుగా నేను చెప్పేదేంటంటే, షౌటింగ్ అనేది పవర్‌ఫుల్ కాదు. సైలెన్స్ అనేదే పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తుంది. అయితే మనలో చాలామంది జనరల్‌గా చేసే మిస్టేక్ ఏంటంటే, క్లాస్‌కి వెళ్ళగానే చాలా నాయిసీగా ఉంటుంది క్లాసు. వెంటనే గట్టి గట్టిగా అరుస్తామనమాట. సో, వాట్ విల్ హ్యాపెన్ ఇలా చేయడం వల్ల అంటే, ఫస్ట్ థింగ్ క్లాస్ ఇమ్మీడియేట్‌గా కామ్ అయిపోతుంది. బట్ అదేంటంటే ఇన్‌స్టంట్ రిజల్ట్ అనమాట. అది లాంగ్ లాస్టింగ్‌గా తర్వాత తర్వాత కంటిన్యూ చేయడం అనేది చాలా కష్టం. అది కూడా ఎందుకో చెప్తాను వినండి. సో, ఈరోజు మీరు షౌట్ చేశారు. సో, పిల్లలు సైలెంట్ అయిపోతారు. అది మీ మీద ఉన్న రెస్పెక్ట్‌తో కాదు, మీరు అరిచిన ఆ అరుపుకి భయపడి. సో, ఫియర్ అన్నది క్రియేట్ అవుతుంది. చిన్న పిల్లలైతే ఇక మీ దగ్గరికి రావడానికి ఆలోచిస్తారు. ఓకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి, ఈరోజు ఇంత అరిచారు కదా! రేపు ఇంకాస్త గట్టిగా అరవాల్సొస్తుంది. సో దట్ ఏమవుతుందంటే, అది మెల్లమెల్లగా కొన్నాళ్ళకి మనం అరిచినా గూడా అంత ఇంపాక్ట్ అనిపిచ్చదనమాట. సో, ఫైనల్‌గా కొన్ని డేస్‌కి ఏమవుతుందంటే, మన థ్రోట్ అన్నది డ్యామేజ్ అవుతుంది. రెగ్యులర్‌గా మన ఎనర్జీ అన్నదంతా కూడా డ్రైన్ అయిపోతుందనమాట, ఇలా గట్టి గట్టిగా అరవడం వల్ల. సో, ఇంకా అడిషనల్‌గా యూ విల్ గెట్ హెడేక్. కాబట్టి ఇలా కాకుండగా మరేం చేయాలి? షౌట్ చేయకుండా ఏమన్నా టెక్నిక్స్ ఉన్నాయంటే, నాకు తెలిసిన ఒక 5 టెక్నిక్స్ చెప్తాను. మీరు ద వెరీ ఫస్ట్ డే నుంచి ఇది యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చాక మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో రిజల్ట్ వచ్చిందా లేదా అన్నది మీరు నాకు చెప్పాలి. సో, ఫస్ట్ వన్ వచ్చేసరికి, క్లాస్ అంతా బాగా మీరెళ్ళేసరికి అల్లరి చేస్తున్నారనుకోండి, స్ట్రెయిట్‌గా బోర్డ్ దగ్గరికి వెళ్లి జస్ట్ సైలెంట్‌గా అలా నిలబడండి. ఏం మాట్లాడొద్దు. వాళ్ళని చూస్తూ అలా నిలబడండి అంతే. సో, ఆటోమేటిక్‌గా పిల్లలు ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని చూస్తారు. మెల్లిమెల్లిగా వన్ బై వన్ కంట్రోల్ అవుతారు. సో, ఇదొచ్చేసరికి ఫస్ట్ మెథడ్ అనమాట. ఏంటండి సైలెంట్‌గా ఉంటేనే వాళ్ళు సైలెంట్ అయిపోతారా అంటే, అసలు ట్రై చేసి చూడండి. ఎప్పుడూ కోప్పడే టీచరు లేదా గసరాల్సిన టీచరు అలా సైలెంట్‌గా నిలబడ్డారంటే సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది పిల్లలకి అర్థమవుతుంది. ఆటోమేటిక్‌గా వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకొనైనా సైలెంట్ అవుతారు. సో, ఫస్ట్ వన్ ఇది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి, మీరు సైలెంట్‌గా ఉండి ఆ పిల్లల్లో ఎవరో ఒకళ్ళని ఐ కాంటాక్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాగా అల్లరి చేసే వాళ్ళలో రవి అనే పిల్లాడున్నాడు. సో, మీరు రవి అని చెప్పి జస్ట్ తనని ఐ కాంటాక్ట్ చేయండి. తననే చూస్తూ నుంచోండి. ఏం మాట్లాడొద్దు. అలా అని కోప్పడొద్దు. ఆహ్, ఏమి అరవడం అలా ఏం మాట్లాడొద్దు. జస్ట్ ఐ కాంటాక్ట్ ఇచ్చి అలా చూస్తూ ఉండండి. ఖచ్చితంగా ఎందుకు ఆ పర్టిక్యులర్ స్టూడెంట్‌నే చూస్తున్నారేంటి అని తన పక్కనున్న పిల్లలు మెల్లిమెల్లిగా సైలెంట్ అవుతారనమాట. సో, ఫస్ట్‌ది సైలెంట్‌గా ఉండడం. రెండోది ఎవరో ఒక స్టూడెంట్‌ని పిలిచి వాళ్ళకి మాత్రం ఐ కాంటాక్ట్ ఇవ్వడం. ఖచ్చితంగా ఇది కూడా రిజల్ట్ వస్తుంది. ఇంకా థర్డ్ టిప్. ఇది సింపుల్‌గా చెప్పాలంటే గోల్డెన్ టిప్ అనమాట. చాలా మంది టీచర్స్ యూజ్ చేస్తారు. కౌంట్ డౌన్ మెథడ్. మా స్కూల్‌లో మాక్సిమం నాకు వినిపించే మెథడ్ ఏదైనా ఉందంటే కౌంట్ డౌన్ మెథడే. సో, క్లాస్‌కెళ్ళగానే మీరు బ్యాక్ నుంచి నంబర్స్ కౌంట్ చేయాలి. 5, 4, 3, 2, 1. 1 అనేసరికి ఖచ్చితంగా అందరూ సైలెంట్‌గా ఉండాలి. లేదంటే మీరు ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తారు వాళ్ళకి. సో, ఈ కొంచెం భయాన్ని మాత్రం క్రియేట్ చేయాలి. సో, ఆటోమేటిక్‌గా మీరు వెళ్ళగానే మీరు నంబర్స్ కౌంట్ చేయండి. ఖచ్చితంగా పిల్లలు నంబర్ 1 వచ్చేసరికి సైలెంట్ అవుతారు. ఇదైతే చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు మా స్కూల్‌లో. ఈవెన్ నేను కూడా చాలా టైమ్స్ ఇదే ఎక్కువగా దీన్నే చూజ్ చేసుకునేదాన్ననమాట. సో, ఈ మెథడ్ పిల్లలకి ఒక ఇన్‌స్ట్రక్షన్ లాగా అలవాటయిపోతుంది. సో, బ్యాక్‌కి కౌంట్ చేయడం. ఇక ఫోర్త్ వన్. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇది మోస్ట్‌లీ చిన్న పిల్లలకి, ప్రీ ప్రైమరీ పిల్లలకి సూట్ అవుతుందనమాట. సో, రైమింగ్ వర్డ్స్ చెప్పడం, క్లాప్స్ కొట్టడం, ఏదన్నా చిన్న చిన్న యాక్షన్స్ చేయడం, ఇలా నేర్పిస్తే మ్యామ్ ఏదో చెప్తున్నారు అని చెప్పి సైలెంట్ అవుతారు. మోస్ట్‌లీ రైమింగ్ వర్డ్స్. 1, 2 ఐస్ ఆన్ యూ ఇలా అనమాట. సో, రైమింగ్ వర్డ్స్‌ని మీరు యూజ్ చేసి క్లాస్‌ని కొంచెం కామ్ చేయొచ్చు. ఇక ఫోర్త్ వన్. ఎవరో ఒక పిల్లల్ని పొగడడం.
ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్‌లో రమ్య ఉంది. ఆళ్ళందరూ అల్లరి చేస్తున్నప్పుడు మీరు సింపుల్‌గా రమ్య అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చూడండి తను ఎంత చక్కగా కూర్చుందో, ఎంత సైలెంట్‌గా కూర్చుందో అని ఒక డైలాగ్ చెప్పగానే రమ్య పక్కనున్న వాళ్ళందరూ అలర్ట్ అవుతారు. రమ్యలా వాళ్ళు చేయడానికి ట్రై చేస్తారు. సో, దీనివల్ల కూడా ఆటోమేటిక్‌గా క్లాస్ అనేది సైలెంట్ అవుతుందనమాట. సో, ఇదొచ్చేసరికి ప్రైజ్ మెథడ్ అనమాట. సో, ఈ 5 మీరు యూజ్ చేయడం వల్ల ఖచ్చితంగా క్లాస్‌లో మీ ఎనర్జీ అన్నది పోకుండగా పిల్లలు కాస్త సైలెంట్ అవుతారు. అయితే మీరు ప్రీ ప్రైమరీ, ప్రైమరీ అయినా ఏజ్ బట్టి క్లాస్‌లో కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో చేస్తే ఆటోమేటిక్‌గా క్లాస్ అన్నది సైలెంట్ అవుతుంది. సో, వీటిలో వేటిని ఎలా యూజ్ చేయాలంటే చిన్న పిల్లలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ ప్రైమరీ ఫస్ట్, సెకండ్ క్లాస్‌కి వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్స్ లాగా చెప్పాలి. మీరిలా ఉండాలి, ఇలా చేయాలి. పెద్ద పిల్లలనుకోండి. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. యూ హావ్ టు లైక్ దిస్. ఇలాగే జెప్పాలి. సో, వాళ్ళకి క్లియర్ కట్‌గా రూల్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ జేసేయాలి పెద్ద పిల్లలకి. చిన్న పిల్లలకి నేర్చుకునే ఏజ్ కాబట్టి నువ్విలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. సో, ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. అక్కడ క్లియర్ రూల్స్ ఇస్తారు. ఓకే. ఇక్కడ నేర్పిస్తూ ఉంటారు. అక్కడ రెస్పాన్సిబిలిటీస్‌ని గుర్తు చేస్తూ ఉంటారు. ఈవెన్ ఈ మెథడ్స్‌లో కూడా ఈ క్లాప్స్, రైమింగ్ వర్డ్స్ నెక్స్ట్ ప్రైజ్ మెథడ్స్ వచ్చేసరికి చిన్న పిల్లలకి యూజ్ చేయొచ్చు. మిగిలిన 3 కాస్త పెద్ద పిల్లలకి యూజ్ చేయొచ్చు. సో, ఇవన్నీ ఏంటంటే మనము మన ఎనర్జీని సేవ్ జేసుకోవడానికి క్లాస్‌లో కూడా ఆహ్, ఒక మంచి అట్మాస్ఫియర్‌ని క్రియేట్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయి. సో, ఇవి నాకు తెలిసిన ఒక 5 టెక్నిక్స్. ఒకవేళ మీకు కూడా ఏమైనా టెక్నిక్స్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. మీలాగా, నాలాగా ఉండే టీచర్స్ అందరూ కూడా వాటిని చూసి, నేర్చుకొని వాళ్ళ క్లాస్‌లో ఇంప్లిమెంట్ చేసుకుంటారు. సో, టీచర్స్ నేను ఫైనల్‌గా చెప్పేదేంటంటే, కొన్ని రోజులు ఖచ్చితంగా క్లాస్ అనేది నాయిసీగా ఉండొచ్చు. వాళ్ళని కంట్రోల్ చేయలేకపోవడం మీ ఫెయిల్యూర్ కాదు. ఇదేంటంటే ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తుంది. సో, మీరు ప్రాక్టీస్ చేయడంలో గుర్తుపెట్టుకోండి. సైలెన్స్ అనేది మనకున్న కీ. సో, దాన్ని యూజ్ చేస్తేనే మీరు ఆటోమేటిక్‌గా క్లాస్‌ని ఎక్కువ కాలం మెయింటైన్ చేయగలుగుతారు. నాయిస్ లేకుండగా. అరవడం అన్నది ఖచ్చితంగా అదొక వీక్ నెక్ వీక్ టెక్నిక్ అనమాట. దానివల్ల మీరు, పిల్లలు ఇద్దరు ఇబ్బంది పడతారు. సో, మోస్ట్‌లీ దీన్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. డెఫినైట్‌లీ యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. సో, ఇక నెక్స్ట్ వీడియోలో హౌ టు గెయిన్ స్టూడెంట్ రెస్పెక్ట్ యాస్ ఎ న్యూ టీచర్. ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఈ సీరీస్‌లో ప్రతి వీడియో మీకు ఉపయోగపడుతుంది. అలానే ఎవరైనా కొత్త టీచర్స్ ఉంటే మన సీరీస్‌ని రికమెండ్ చేయండి. డెఫినైట్‌లీ దే విల్ గెట్ గుడ్ నాలెడ్జ్ ఫ్రమ్ థీస్ వీడియోస్ అనమాట. అలాగే మన ఛానెల్‌లో డెమోస్‌కి సంబంధించి, ప్రీ ప్రైమరీ రైమ్స్ అండ్ స్టోరీస్‌కి సంబంధించి చాలా వీడియోస్ ఆల్రెడీ అప్‌లోడ్ చేశానంటే కంటిన్యూయస్‌గా చాలా కామెంట్స్ ఇవే వస్తున్నాయి. సో, ప్లీజ్ ఒక్కసారి ఫస్ట్‌కెళ్ళి చూడండి. డెఫినైట్‌లీ మీకు చాలా డెమో వీడియోస్, రైమ్స్‌కి సంబంధించిన వీడియోస్ కనబడతాయి. అవి మీకు హెల్ప్ అవుతాయి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ థర్డ్ వీడియో.